పాలియేటివ్ కేర్ ద్వారా అందే సర్వీసులు మీరు ఇచ్చే సర్వీసులు ఏంటంటే 1, 2, 3, 4, 5 అలా చెప్పాలి. సో పెయిన్ అండ్ సిమ్టమ్ రిలీఫ్ అంటాము. పెయిన్ అండ్ సిమ్టమ్ రిలీఫ్. పెయిన్ అనేది ముఖ్యమైన సిమ్టమ్. చాలామంది నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాగే నేను అన్నట్టుగా ఆకలి లేకపోవడము, నిద్ర లేకపోవడము, ఆయాసంతో ఇబ్బంది పడడము ఇవి ఉంటాయి. తర్వాత మెంటల్ వెల్బీయింగ్. సో డిప్రెషన్లో ఉంటారు, ఏంటి నాకు ఈ వ్యాధి వచ్చింది, తగ్గే పరిస్థితి లేదా తగ్గుతున్న వ్యాధిలో కూడా వ్యాధి తగ్గుతుండగా కూడా నాకు వ్యాధి తగ్గుతుంది కానీ నొప్పులు తగ్గట్లేదు, నాకు ఇబ్బందులు తగ్గట్లేదు. సో లేదా నేను సోషల్ సపోర్ట్ అంటాం. సోషల్ సపోర్ట్ అంటే నేను అన్నట్టుగా ముఖ్యంగా క్యాన్సర్ వస్తే లేదా ఇట్లాంటి వ్యాధులు వస్తే ఒక పర్సన్ ఒకరే ఎఫెక్ట్ అవ్వరండి, వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుద్ది. ఉద్యోగం చేసుకునే తండ్రికి వచ్చింది అనుకోండి, వైఫ్ ఇల్లు వదిలేసి రావాలి, తనతో పాటుగా ఉండాలి, పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్కి కష్టమవుతూ ఉంటుంది. తల్లికి క్యాన్సర్ వస్తే ఇంట్లో వండి పెట్టేవారు ఉండరు, లేదా ఇంటికి ఒక మెయిన్ సపోర్ట్ పోతుంది, వాళ్ళ పిల్లలు ఎఫెక్ట్ అవుతారు, హస్బెండ్ జాబ్ వదిలేసి ఇక్కడ ఉండాలి. చిన్నపిల్లలకి క్యాన్సర్ వస్తే ఇంకా తీవ్రంగా ఉంటుంది. తల్లి తండ్రి వాళ్ళు మనసు ఈ చేసే పని మీద పెట్టలేరు, ఉద్యోగం చేయలేరు. సో సోషల్ సపోర్ట్ అనేది ఎలా ఇవ్వగలుగుతాము మనం వాళ్ళకి. ఇంకా అది కాకుండా స్పిరిచువల్ సపోర్ట్ అంటాము. సో ముఖ్యంగా ఫిజికల్, సోషల్, స్పిరిచువల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్. స్పిరిచువల్ సపోర్ట్ అంటే ఎలా? ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్, బట్ చాలా ఇంపార్టెంట్. బేసిక్గా నేను రోజు పూజలు చేసుకుంటాను, లేదా దేవుడి మీద నాకు విపరీతమైన నమ్మకం ఉంది. సో నన్ను దేవుడు ఈ పరిస్థితిని ఖచ్చితంగా బయటపడేస్తారు అని పాజిటివ్ అవుట్లుక్తో ఉండేవాళ్ళు ఉంటారు, విశ్వాసంతో ఉండేవాళ్ళు ఉంటారు. కొందరు వచ్చేసి ఇన్నాళ్ళు నేను చేశాను, మంచిగా చేశాను, కానీ నాకు దేవుడు ఈ విధంగా చేశాడు, దేవుడు అంత క్రూరుడు ఎవరు లేరు, నేను ఇంకా మొత్తం సొసైటీ మీద ఒక నెగిటివ్ అవుట్లుక్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొందరు దేవుడి మీద నమ్మకం అనేది లేదు, కానీ వేరే ఫోర్స్ మీద నమ్ముతారు. సో ఈ విధంగా వాళ్ళకి పాజిటివ్ కోపింగ్ యాటిట్యూడ్స్ ఉంటాయి, నెగిటివ్ కోపింగ్ యాటిట్యూడ్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఎలాంటి వేలో వాళ్ళ మెంటల్ థింకింగ్ వెళ్తుంది అని చూసుకొని వాళ్ళు ఒకవేళ నెగిటివ్ కోపింగ్ యాటిట్యూడ్లోకి వెళ్తూ ఉంటే దానికి మనము ఇది కరెక్ట్ కాదు, మేబీ మీరు ఈ విధంగా ఆలోచించండి అంటూ వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ వే ఆఫ్ డీలింగ్ అనేది చెప్పడం. అవసరమైతే కౌన్సిలింగ్ కోసము మీరు నమ్మే గురువులు ఎవరైతే ఉంటారో, అది వాళ్ళు ముస్లిమ్స్ అయితే ఫకీర్లు అవ్వచ్చు, క్రిస్టియన్స్ పాస్టర్లు అవ్వచ్చు, హిందువులు మన దగ్గర ఉన్న చాలామంది స్పిరిచువల్ హీలర్స్ ఉంటారు. సో ఇట్లాంటి వాటికి ఎక్స్ట్రీమ్ కేసెస్లో రిఫరల్ కూడా చేస్తాము. ముఖ్యంగా పేషెంట్స్ ఆఖరి దశల్లో ఉన్నప్పుడు వాళ్ళకి స్పిరిచువల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో దానికి కూడా కంపాషనేట్గా వినడం. చాలా మటుకు నేను అన్నట్టుగా సొల్యూషన్స్ అనేవి ఉండవు, కానీ ఒక హియరింగ్ మెంటాలిటీ ఉండాలి. వినే హృదయం, అర్థం చేసుకునే హృదయం ఉంటే వాళ్ళకి అక్కడే ఆన్సర్స్ ఆల్మోస్ట్.